హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆనియన్ అండ్ గార్లిక్ లేకుండా రెసిపీ చేస్తున్నాను. ఆలు మటరు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది ఫాస్టింగ్స్లో కానీ కార్తీక మాసంలో వెల్లుల్లి తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. దీన్ని రోటీసు పూరీసు రైస్లో దేంతోనైనా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో నేను ఈజీగా చేసి చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకండి. ముందుగా నేను ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానో అవి చూపిస్తున్నాను. నేను ముందుగా ఆలు బాయిల్ చేసుకున్నానండి. 3 పెద్ద ఆయిల్ తీసుకున్నాను అనమాట. మెత్తగా బాయిల్ చేసుకున్నాను. జింజరు క్రష్ చేసుకున్నానండి, ఇలా తురుముకున్నాను. మటరు, పచ్చి బఠానీలు, దాన్ని హాట్ వాటర్లో 2 మినిట్స్ ఉంచి తీసానమాట. ఒక టమాటా, పచ్చిమిర్చి చిన్న పీసెస్ కట్ చేసుకున్న, కొన్ని కరివేపాకు అనమాట. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో పోపు దినుసులు వేసుకున్న, జీరా ఆవాలు వేసాను. మనం క్రష్ చేసుకున్న జింజర్ వేసుకున్నానండి, అల్లము. ఇలా క్రష్ చేసుకొని వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. అది కొంచెం వేగాక దాంట్లో కరివేపాకు వేసుకున్న. ఈ పచ్చిమిర్చి నేను రౌండ్గా కట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను కిడ్స్ ఉన్నారని చెప్పి ఓన్లీ పచ్చిమిర్చి వేసాను, రౌండ్గా కట్ చేశాను అన్నమాట. మనకు నచ్చినట్టుగా వెజిటేబుల్ అనేది కట్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ పచ్చిమిర్చి కొంచెం మగ్గాక టమాటా వేసుకున్నానండి. టమాటాల్లో పసుపు, కారం, ఉప్పు, నేను 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను. ఈ టమాటాని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట, వదిలేయాలి. ఇలా ఒకవేళ టమాటాలు అనేది గట్టిగా ఉంటాయి కదా, వాటర్ లేని టమాటాలు చాలా గట్టిగా ఉంటాయి. అవైతే కొంచెం మిక్సీ పట్టుకోండి, టమాటా ప్యూరీ లాగా. అదైతే ఈజీగా ఉడుకుతుంది. చూసారు కదా, మసాలాలు అన్నీ బాగా ఉడికినాయి. ఇప్పుడు దీంట్లో నేను చిన్న టీ కప్పుతో 1.5 కప్పు వాటర్ అనేది యాడ్ చేశాను. కొంచెం వాటర్ మరిగాక మనం బాయిల్ చేసి కట్ చేసుకున్న ఆలు యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటే పచ్చి బఠానీలు అండి. నేను హాట్ వాటర్లో 2 మినిట్స్ ఉంచాను అనమాట, కొంచెం పచ్చి ఫ్లేవర్ వెళ్తుందని చెప్పి. ఇవి రెండు ఒకేసారి యాడ్ చేసుకుంటున్నాను. ఆనియను వెల్లుల్లి లేకపోయినా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. మనము అన్నిట్లో ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ ఉంటుందని కాదు, అలా వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి రోటీల్లో దేంట్లోకైనా బాగుంటుంది. బగారా రైస్ కానీ, రైస్, పరాటా, రోటీ, నాను అన్నిటిపైన బాగుంటుంది. పూరీలో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. అయిపోయిందండి. హై ఫ్లేమ్లో 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే గ్రేవీ అంత దగ్గరికి వస్తుంది. ఇలా కలిపేటప్పుడే మనము కొంచెం గరిటెతో ఆలుని కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అనమాట. చూసారా, రెడీ అయిపోయింది కదా మనది ఆలు మటర్ కర్రీ. మీరు ట్రై చేయండి. ఫైనల్గా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను గార్నిష్కి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా కొత్తిమీర అప్పుడప్పుడు కొంచెం తెంపేసి వేసుకుంటాను, చేతితో కట్ చేసుకొని అనమాట. ఇలా మూత పెట్టి 1 మినిట్ సిమ్లో పెట్టేశాను. కొంచెం దమ్ అవుతుంది. మనం కొత్తిమీర వేసిన తర్వాత దాని ఫ్లేవర్ అనేది కర్రీకి తగిలి బాగా టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. బాగా ఉడికిందనమాట ఆలు మటర్. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. చూసారా, ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా కార్తీక మాసంలో చాలామంది చేసుకుంటారు. దీన్ని ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చూసారా, ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా రెసిపీస్ ఈజీగా మనం చేసుకోవచ్చు ఆనియన్స్ లేకపోయినా. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిపోయింది మన ఆలు మటర్ కర్రీ. గ్రేవీ అనేది చిక్కగా వచ్చింది కదండి. చూసారా, ఈ టిప్స్ ఫాలో అయితే చాలా టేస్టీగా మనం ఆలు మటర్ కర్రీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. కొంచెం ఆలు బాయిల్ చేసుకొని పెట్టుకుంటే సింపుల్గా చేసుకుంటాము. బాయ్ అండి.